అర్రర్రర్రర్రర్రర్ర. ఆ? ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్ గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నిన్నేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ చెప్పేదానికి మళ్ళొసారి నా పెళ్ళని జోలికత్తే మొలదారం కింద గొడవలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాలి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాలి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దాని లెక్క చూస్తుంది. ఆళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమన్నా అంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే,
నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద చెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మ అంటారు. అసొంటి బతుకమ్మని కూడా మొగుళ్ళేని ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తకట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళ లెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు దోస్తు లెక్కనన్నా చూడు. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకేంద్ర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే వాడు సప్పుడు చేయడు. దోస్తుగాలను చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకున్నట్టునివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టండి. ఏంద్రను మనడిది? సూరిగాడు చచ్చిపోయే ముంగట కూడా నా చేయడలే. భయం అయితే ఉచ్చపోసుకునే నా బతుకు ఆడదాన్ని వచ్చిండు. ఇయ్యాలంటే లేదంటే నాకు గుండె సగమే కొట్టుకుంటానే. అది నా చక్కలు ఆడుంటే వాళ్ళు ఎప్పుడో నరికేసేటోడు, నాకు ఆగేటోడు కాదు. కలిసి బతుకున్నాడు కళ్ళ ముందంటే చంపుతుంటే ఆ బాధ ఎట్లుంటుంది అరికినా. నువ్వేందన్నా చెప్పే ఈ పూట కాపిను రేపైనా అలా చెప్పేస్తా. అసంటప్పుడు దీని తీసుకొచ్చినవరా? మళ్ళా మున్న మొత్తే నా లెక్క పవలు దాకా బతకాలా? తలెత్తురా. చచ్చిపోయిన సూరిగాడు సుత మీరు బతకాలనే కోరుకుంటారా? మీరేమో వాళ్ళ కోసం సప్తమంటారు. మీ చేతుల్లో మేము పోవాలే గాని మా చేతుల్లో మీరు పోవద్దురా. రే ఇంకే సాములు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా.
మా అయ్యవి కాదు బర్జన్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడికి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డ లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తర్రా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణుడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి, ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పుడెందుకే, మేము వస్తాం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే. అరే పెండ్లైతే జోరుదారుగా చేద్దాం రా.